బలవంతాన బ్రహ్మారెడ్డిని కాషాయ వస్త్రాలు కట్టబెట్టి చూసిన వారు దాన్ని అంగీకరించారు. వీరి శరీరం దేశీయమానంగా తెలుస్తూ ఉంటుంది, హిమగండు రంగులో ఉంటుంది, ముఖం ప్రసన్నవంతంగా ఉంటుంది, అది వర్చస్సుతో కూడుకుంటుంది. వారి ముఖాన్ని మనం వీక్షిస్తే మళ్ళీ తిరిగి చూడాలి అనే భావన ఉంటుంది. రామకృష్ణుడు ఒకసారి కమార్పూర్ నుంచి లేరంపాటికి పోవాలని బయలుదేరారు. వీధి నిండా జనం వారిని వీక్షించడానికి వాడు నిలబడుతున్నారు. వారి బయట వచ్చి ఎందుకు ఈ సమస్యగా ఉన్నారు హృదయ అని తన అన్యాయమైన హృదయ అడుగుతారు. హృదయ అతను రామకృష్ణ పరమహంస యొక్క మేనత్త కూతురు కొడుకు. ఆయన సాధారణలో ఆయన ఎక్కడైనా పోయినప్పుడు కూడా సహకారిగా ఉంటాడు. ఆయన అన్నాడు, మీ దివ్య తేజస్సును చూసి ఆకర్షితులై మీరు ఇక్కడ నిలబడుకోవాలండి అని చెప్తారన్నమాట. అందుకు రామకృష్ణ అంటారు, వెంటనే వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన సాధారణలో చెప్పించింది తోతాపురి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన సాధారణలో చెప్పించారు. సాయిబాబా విషయంలో కూడా ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే సాయిబాబా ఉపశమ వ్యాధితో బాధపడేవాడు. ఆయన ఆగస్టు 13వ తేదీ 1886లో ఆయనకు విపరీతమైన ఉపశమం వచ్చే ప్రాణంగా ఉంది. ఆ స్థితిలో మహల్సాపతి తొడపైన తన శిరస్సు పెట్టి ఆయన చెప్తాడు, అయ్యా నేను అల్లా దగ్గరికి పోతున్నాను, 3 రోజుల్లో నేను తిరిగి రాకపోతే ఈ శరీరాన్ని 6 బయట సమాధి చేసి 2 జెండాలు పాతు అని. ఇతనికి క్రమేపీ శ్వాస ఆగిపోయింది, నాడి లేదు, శరీరం మాత్రం మిగిలింది. ఆ ఊరి కన్నం వచ్చి పంచాయతీ పెట్టించి ప్రాణం లేని శవాన్ని పాతి పెట్టండి, ఇట్లా పెట్టుకోకూడదు అని. మహల్సాపతి ఒప్పుకోవడానికి. అందుకని ఈయన పోలీసు పటేలకు కంప్లైంట్ ఇచ్చి వారి ద్వారా జిల్లా కలెక్టర్కి తెలియపరుస్తారు. జిల్లా కలెక్టర్ అంటారు, ఇది మీ ఊరి గొడవలు, దాంట్లో నేను తలచోచను. ఒకవేళ ఆయన 3 రోజుల తర్వాత బతికితే నాకు తెలియపరచండి, నాకు తెలిసి ఏ తెలియదు. ఇది అద్భుతమైన కోయిన్సిడెన్స్ అన్నమాట. ఎందుకంటే భగవంతుడు అంతా ఒకటిగానే ఉన్నారు, వివిధ రూపాలతో తెలియపరుస్తూ ఉంటారు తన మహిమలను. ఇక వీళ్ళు ముగ్గురు కూడా సంగీత ప్రియులు, పాటలంటే చాలా ఇష్టం. పాటలే కాదు, నృత్యం కూడా చేసేవారు. రామకృష్ణ పరమహంస అతి మధురంగా పాడేవారు. అందరి దగ్గర పాటలు పాడి వినిపించుకునేవాడు. నరేంద్రుడు, త్రైలోక్యుడు, రామ్లాల్ మొదలగు వారు పాడుతూ ఉంటే ఈయన దివ్య ఉన్మత్త స్థితిలో అట్లా నృత్యం చేసేవాడట. అది చూడటానికి అక్కడ ఉండేవాళ్ళు హృదయాలంతా ఉప్పొంగిపోయి అందరూ లేచి నృత్యం చేసేవారట. అది ఒక దివ్యమైన అనుభూతి. అంటే సంపూర్ణ వింటూ పాటలు పాడుతూ నృత్యం చేశారు కలిసి అని ఉంది. రమణ మహర్షి కూడా సంగీత ప్రియుడు. ఆయన ఒకసారి నెమళ్ళంతా నృత్యం చేసేట. అందులో ఒకటి తెల్ల నెమలి బరోడా రాణిస్తుంది. రమణ మహర్షి చెప్పేవాడు, మాధవుడు అనే ముందు ఆయన దగ్గర ఒక అన్యాయం ఉండేవారు, ఆయన చనిపోయి నెమల రూపాంతరాడు అని. నెమళ్ళే కాదు నృత్యం చేసింది, పామొచ్చి కూడా నృత్యం పడగెక్కి ఆడిందట. మనము ఇది ఒక వింత దృశ్యం. ఎందుకంటే నెమళ్ళు పాములు కలిసి ఆడటం అనేది భగవత్ సన్నిధిలోనే సరిపోతుంది, కానీ మిగతా చోట కుదరదు. వీరికి మన సంఘంలో మనం ఎవరినైతే అసహించుకుంటామో, చాలా నిజంగా చూస్తామో, వారినందరినీ కూడా వీరు చాలా ఆప్యాయంగా చూశారు. వీరందరూ కూడా జన ఉద్ధారకులే. రసికలాల్ అనే అతను ఒక పరయ, అంటే పాకీ పని చేసేవాడు. దక్షిణేశ్వర ఆలయంలో ఆ చుట్టూ ప్రాంగణాలంతా కూడా నువ్వు శుభ్రం చేసి సేవ చేస్తున్నావి, భగవంతుడు నీకు ఎంత కరుణ లేకపోతే ఇటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. రెండోది ఆయన అంటాడు, నేను దేవాలయం చుట్టూ చిమ్ముతున్నాను కానీ దేవాలయ ప్రవేశమే లేదు కదా స్వామి.
అందుకే నాయన నువ్వు ఇంటిలో ఒక తులసి కోట పెట్టుకో, నారాయణ మంత్రాన్ని జపించు అని చెప్తాడు. అతను అదేవిధంగా చేస్తే చివరి దశలో రామకృష్ణ పరమహంస కనిపించి ఆయనకు ముక్తినిస్తారు. సాయిబాబా జీవిత చరిత్రలో మనము బాగోజీ గురించి అందరూ వినుంటారు. బాగోజీ కూడా అంత్యజుడు పుష్టిడు, సంఘం అంతా అసహ్యించుకొని దూరంగా పెట్టే వ్యక్తి. ఒకరోజు సాయిబాబా దునిలో కర్రలు వేస్తూ వేస్తూ తన చేయి కాల్చుకుంటాడు. మోహన్